మనకి 2 వర్షాలు పడ్డాయో లేదో అప్పుడే చెట్టు అంతా చూడండి ఎగురైతే చాలా బాగా వచ్చేసిందనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారులు. ఎలా ఉన్నారు మీరందరూ? ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ చెట్టు వచ్చేసి మల్బరీ ఫ్రూట్స్ అనమాట. ఇవి ఏంటంటే ఒక్కసారి మనం ఫ్రూటింగ్ అంటే మల్బరీస్ కాసిన తర్వాత అవన్నీ మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కొమ్మలన్నీ మళ్ళీ మనం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అలా చేసుకోకపోతే ఇలా బాగా హైట్ పెరిగిపోయిద్దండి. చూస్తున్నారు కదా, ఇంకా కొమ్మలు అనేవి చాలా హైట్ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఎప్పటికప్పుడు మనం కొమ్మల్ని మనం ఫ్రూట్స్ తీసుకోగానే ఈ కొమ్మలన్నీ కటింగ్ చేసేసుకొని మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి ఆ చిగురుతో పట్టే ఫ్రూట్స్ వస్తే అప్పుడు బాగుంటాయండి. మొత్తానికైతే ఇవన్నీ కటింగ్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఇంట్లో కూడా పని తొందరగా ముగించుకొని గార్డెన్లోకి అయితే వచ్చేసాను. ఇదంతా కటింగ్ చేస్తేనేనండి మనకు మళ్ళీ ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యేది. ఇలా వదిలేసామనుకోండి కొమ్మలు హైట్ పెరిగిపోతాయి, కానీ మళ్ళీ వీటికి మల్బరీస్ అయితే రావన్నమాట. ఇవి హైబ్రిడ్ మల్బరీలు అండి. చాలా కొంచెం అంటే చూడడానికి కూడా కొంచెం మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజుగా ఉంటాయి అన్నమాట. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కాస్త పుల్లగా అనిపిస్తాయి. కాస్త మగ్గిన తర్వాత మనకి డార్క్ కలర్ వచ్చినాక చాలా స్వీట్ అయితే అయిపోతాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మొత్తానికైతే మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే చెట్టు అంతా పూర్తిగా కటింగ్ అయితే చేసేసిన తర్వాత ఎమ్మటేనండి, ఎందుకంటే మనం ఎలాగో వాటర్ ఇస్తుంటాం కాబట్టి ఆల్మోస్ట్ అంతా చెట్టు అంతా కటింగ్ అయితే చేసేసానమాట. వాటరింగ్ ఇస్తాం కాబట్టి మనకి కొమ్మలు మళ్ళీ కొత్త చిగుర్లు ఎమ్మటే వస్తాయి. 4-5 రోజుల్లోనే వీటికైతే చిగుర్లు రావడం అయితే జరిగిద్ది అనమాట. అలా వచ్చినప్పుడు ఆ చిగురుతో పాటు మనకి కాయ కూడా స్టార్ట్ అవుద్ది అనమాట. మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఒకసారి చిగురు వేసిందంటే దానికి ఫ్రూట్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా ఇప్పుడే స్టార్ట్ అయినాయండి చిగురుతో పాటు ఎమ్మటే ఫ్రూట్స్ కూడా. కొమ్మకి ప్రతి ఒక్క కొమ్మకి కాయ అయితే రావడం జరుగుతుందనమాట. చాలా బాగుంటాయండి స్వీట్గా కూడా. కాకపోతే మనం ఎప్పటికెప్పుడు తీసుకున్న తర్వాత ఒకసారి మనం ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటేనేనండి మళ్ళీ ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యేది. మా గార్డెన్లో అయితే పెట్టలు అయితే చాలా ఎక్కువ వస్తాయి అనమాట. ఎక్కువ శాతం అయ్యే తినేస్తుంటాయండి. అవి తినగా మిగిలిన 1-2 ఉంటే మేము టేస్ట్ చేస్తున్నాము. వాటికి బాగా నచ్చినాయి అనుకోండి ఫ్రూట్స్. మా ఛానల్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. కాకపోతే మనకి ఈ ఫ్రూట్స్ అనేవి చాలా బాగున్నాయండి. ఇవి మనకి హెల్దీ కూడా. ఈ మధ్య అన్నీ ఎక్కడ చూసినా కూడా చూపిస్తున్నారు కాబట్టి నేను అలా చూసే తెచ్చి వేసానండి. తెచ్చిన కంచి కాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి మల్బరీస్. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. బాయ్, నమస్తే.